హాయ్ అండి. ఈరోజు తమిళనాడు స్టైల్‌లో సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి. దీనికోసం కప్పు కందిపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్‌లో 3 విజిల్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ సాంబార్ పౌడర్ కోసం ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, శనగపప్పు, ఉద్దిగుళ్ళు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, మిరియాలు, జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు వీటన్నిటిని పాన్లో డ్రై రోస్ట్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత వీటిని పొడి చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ వేసి ముందుగా బెండకాయ ముక్కలు వేయించుకోవాలండి. బెండకాయ ముక్కలు వేగాక మిగతా కూరగాయ ముక్కలు కూడా వేసి ఉప్పు, పసుపు వేసి వీటన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పు మిశ్రమంలో కూరగాయ ముక్కలు యాడ్ చేసి ఇందులోనే చింతపండు రసము అలాగే వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కుక్కర్లో మరొక విజిల్ పెట్టుకోవాలండి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ యాడ్ చేసి అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఫైనల్గా దీనికి పోపు రెడీ చేసుకుంటే అచ్చు తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.